బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సింగరాజపల్లం పరిధిలోని తాడిపూడి కాలువ గట్టు పక్కన కుళ్ళిన కోడిగుడ్లతో చేపల మేత తయారు చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. ఉంగుటూరు నియోజకవర్గం నీలాద్రిపురం గ్రామ సర్పంచ్ సంబంధించిన భూమిని లీజుకు తీసుకుని ఈ గలీజు పని చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. లీజుకు తీసుకున్న భూమిలో కుళ్ళిన కోడిగుడ్లను బాయిల్ చేసి వాటిని ఆమ్లెట్ కేకుల మాదిరి తయారు చేసి చేపల చెరువులకు, రొయ్యల చెరువులకు సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమ కుళ్ళిన కోడిగుడ్లు తయారీకి ఉపయోగించే కోడిగుడ్లు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల నుంచి సేకరిస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. అక్కడ కుళ్ళిన కోడిగుడ్లు సుమారు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. కైకలూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఈ కుళ్ళిన కోడిగుడ్లతో అక్రమంగా మేతను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట్ల మాడుతున్నాడని ఆరోపిస్తున్న చుట్టుపక్కల గ్రామస్తులు కుళ్ళిన కోడిగుడ్లతో ఆమ్లెట్ కేకులు మాదిరి చేసి వాటిని చెరువుల్లో మేత కింద వేస్తుండటంతో అవి తిన్న చేపలకు బ్యాక్టీరియా సోకి అది మనుషులు తినడంతో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల పర్యావరణం పాడవడంతో పాటుగా గాలి, నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రహస్యంగా చేస్తున్న ఈ పాడు పనికి అక్కడ మోటార్ బోర్ ఏర్పాటు చేసి నీళ్లు, విద్యుత్ చౌర్యం కూడా చేస్తున్నారని తెలిసింది. పగలు, రాత్రి ఇంత పబ్లిక్ గా కాలుష్య కార్యకలాపాలు చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు తక్షణమే వీరిపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించి ప్రజల్ని కాలుష్యం ముప్పు నుంచి కాపాడాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. నీరు, గాలి కలుషితం చేస్తున్న ఈ కోడిగుడ్ల వ్యర్థాల మాఫియాపై వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.